బామ్మ సంబానా? సంబా అంటే మిక్చర్ ఆఫ్ పెప్పర్ అండ్ జీరా, అంటే మిరియాలు ఇంకా జీలకర్ర మిక్సీ పట్టి దాంతో చేసేదే దాన్ని సంబా అంటారు. సో ఇప్పుడు మనం చేసే ఈ సంబా అటుకుల ఉప్మా కూడా అద్భుతంగా ఉండబోతుంది. కానీ ముందు చేయాల్సింది ఏంటి మీరు చూస్తే నేను చేసిస్తా. ముందుగా దొడ్డటుకులు, ఇప్పుడు ఈ దొడ్డటుకులు బాగా నానాలి. వీటిని పక్కన పెట్టి మర్చిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని మిరియాలు జీలకర్ర పొడి చేసుకోవాలి. ముందుగా ఒక మూకుడు తీసుకొని బాగా నెయ్యి వేసుకోవాలి. ముందుగా ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, మనం తినే ఫుడ్ టేస్ట్నే ఎన్హాన్స్ చేస్తుంది నెయ్యి. ఆహా, ఇప్పుడు ఇందులో అసలు ఇంగువ, పొద్దు పొద్దున వేడి నీళ్ళలో ఒక స్పూన్ నెయ్యి కొద్దిగా ఇంగు వేసుకొని తాగితే ఆహా. పచ్చిమిర్చి, కరివేపాకు, మన తాలింపు బాగా వేగింది కాబట్టి ఇప్పుడు నానబెట్టుకున్న అటుకులు వేసేసుకోవాలి. ఆహా, రుచికి సరిపడా ఉప్పు, మనం చేసుకున్న సంబా పొడి, మిరియాలు ఇంకా జీలకర్ర, కొబ్బరి తురుము, మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సిమ్లో ఒక 5 నిమిషాలు దాన్ని వదిలేద్దాము. మరి నెక్స్ట్ ఏంటి? ఇంకేంటి, ప్లేటింగ్, క్లీనింగ్. కానీ ప్లేటింగ్కి ముందు క్లీనింగ్. మన సంబా అటుకుల ఉప్మా రెడీ. స్టవ్ కట్టేద్దాము. ఆహాహా, టైం ఫర్ ప్లేటింగ్. సంబా అటుకుల ఉప్మా ఎలా చేసుకున్నామంటే ముందుగా అటుకులు కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో మిరియాలు జీలకర్ర వేసి పొడి చేసుకోవాలి. మూకుడులో నెయ్యి వేసి ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగాక నానబెట్టిన అటుకులని నీళ్లు తీసి వేసుకొని కలిపి ఉప్పు, మిక్సీ పట్టుకున్న పొడి, కొబ్బరి తురుము వేసి మిక్స్ చేసి కొద్దిసేపు కుక్ చేసుకుంటే సంబా అటుకుల ఉప్మా రెడీ.